బోధించేందుకు అధ్యాపకులు లేక కాకతీయ యూనివర్సిటీ ఖాళీగా దర్శనమిస్తుంది. ప్రొఫెసర్ల కొరత, అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 14 ఏళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు లేక కేయూలో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు కలకలలాడిన వర్సిటీ ఇప్పుడు వెలవెలపోతుంది. ఉత్తర తెలంగాణకు సరస్వతి నిలయంగా చెప్పుకునే కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు బోధకులు లేక బోసిగా మారింది. ఇందులో 27 విభాగాల్లో 35 కోర్సులు బోధించేందుకు 409 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను అప్పటి ప్రభుత్వం నియమించింది. వారిలో కొందరు రిటైర్ అవుతుండటంతో ప్రస్తుతం 74 మంది మాత్రమే రెగ్యులర్ బోధకులు మిగిలారు. 2010 నుంచి దాదాపు 14 ఏళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకపోవడంతో 6 డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లే కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేకుండా పోయారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకొని వస్తుండటంతో పరిశోధనలు పడకేశాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్నారు. విశ్వవిద్యాలయంలో సగానికంటే ఎక్కువగా 12 విశ్వవిద్యాలయాలు ఖాళీ ఉన్నాయి. వాటిని కామన్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారా, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి అది ఒక విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ పాయింట్లతో ఇంటర్వ్యూల ద్వారా నింపుతారా అనేటువంటిది ఒక స్పష్టత రావాలి. కేయూలో 35 కోర్సుల్లో విద్యా బోధన కోసమే కాకుండా పరిశోధనలు చేసే స్టూడెంట్స్ ను గైడ్ చేయడం కోసం 391 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండేవారు. నియామకాలు చేపట్టకపోవడం వల్ల ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందటం కారణంగా ప్రస్తుతం 74 మందే ఉండగా 335 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. పీజీతో పాటు పీహెచ్డీ కోసం సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి కేయూలో చేరేవారు. ప్రొఫెసర్ల కొరత కారణంగా ఇక్కడ చేరేందుకు విద్యార్థులు మొక్కు చూపకపోవడంతో ఉన్న పీజీ సీట్లు భర్తీ కాని పరిస్థితి ఏర్పడింది. కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టకపోవడం వల్ల విశ్వవిద్యాలయంలో విద్య కుంటుపడింది. నాణ్యమైన బోధన అందటం లేదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాంట్రాక్టు పద్ధతిన బోధన చేస్తున్నందున తమకు అవకాశం ఇవ్వటమే కాదు, మరికొంతమందిని నియామకాలు చేపట్టి వర్సిటీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు. అబ్జర్షన్ చేయటం మూలంగా ఈ విశ్వవిద్యాలయాలు అనేది ఎంతో బోధనకు ఉపయోగపడుతూ అట్లాగే పరిశోధనా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయినట్టు అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడున్న పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకి అనేక మందికి పేటెంట్లు ఉన్నాయి, రీసెర్చ్ అనుభవం ఉన్నది. కాబట్టి వీళ్ళని అబ్జర్షన్ చేయటం మూలంగా విశ్వవిద్యాలయాలు పురోగతికి సాధిస్తాయని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ఒక పక్క ప్రతి నెల రిటైర్మెంట్ అయ్యేటటువంటి అధ్యాపకుల సంఖ్య పెరుగుతూనే ఉంది, ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అది రిక్రూట్మెంట్ దశాబ్దాలుగా చేయకపోవటం వల్ల ప్రధానంగా విశ్వవిద్యాలయాలలో నాణ్యమైనటువంటి బోధన విద్యార్థులకు అందట్లేదు. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టారు. మళ్లీ 2005లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్లను నియమించారు. ఆ తర్వాత ఫ్యాకల్టీల నియామకాలు చేపట్టకపోవడంతో కేయూలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అనేది పద్ధతి ప్రకారం జరగాలి. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించింది కాకతీయ యూనివర్సిటీ పనికిరాదిగా. నాణ్యమైన విద్యని ఏంది అందులో చదివిన విద్యార్థులకు ఒక నిరర్థకమైన విద్య మాత్రమే మిగులుతున్నది. బయట పోతే ఎక్కడ కూడా ఉద్యోగం దొరకని దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి సమాజంలో, పరిశ్రమలో, ప్రభుత్వ రంగంలో, వివిధ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లభించేటువంటి విద్యను, నాణ్యమైన విద్యనిచ్చేటువంటి అధ్యాపకులను నియమించాలి. విద్యావంతులను తయారు చేసే యూనివర్సిటీలపై ప్రభుత్వం దృష్టి సారించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి. పరిశోధనల్లో ఫలితాలు సాధించలేక డీలా పడిన కేయూకు పూర్వ వైభవం తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.